పేరొచ్చింది. మీకు ఆయనకి బంధం ఎలా ఉండేది? వంగవీటి మోహన్ రంగా గారికిను మీకు? ఏం లేదు సార్. ఆయన పా చిన్నప్పటి నుంచి కాలేజీ డేస్‌లో ఇంటర్మీడియేట్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌లో గానీ, లేపోతే ఇంకా రాజకీయ కార్యకలాపాల్లో నిత్యం ఆయన వెన్నంటి తిరుగుతూ ఉండేవాళ్ళం. అదే ఆయన ప్రేమకి, ఆయన ప్రోత్సాహానికి కే కారణంగా చెప్పొచ్చు. వంగవీటి మోహన్ రంగా గారంటే యాక్చువల్లీ సన్నగా, బక్కగా ఉండేవారు. కానీ ప్రభుత్వం గాని, అక్కడ అప్పుడున్న ప ప తెలుగుదేశం ప్రభుత్వం గాని అందరూ భయపడిపోయేవారు. ఎందుకు అంత భయం ఉండేది? అదేమీ లేదు సార్. ఆయనకి భయం ప్రజలు భయపడటం అనేదేం ప్రజలు లేదు. కాదు. ప్రభుత్వం ప్రభుత్వాలు భయపడేది ఆయనని. భయపడేయి. ప్రభుత్వం అనేది ఎందుకనంటే నేను. ప్రజలు కాదు. ప్రభుత్వం భయపడేది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారే భయపడి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ అధికారులు నియమించి, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించడము, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రస్తుతం ఏ రకమైనటువంటి దమనకాండ ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. పోలీసులతో జరుగుతుందో, హ్మ్. ఆ రోజు కూడా అలాగే జరిగేది. కాబట్టి ఆ రోజు ఆయన తిప్పికొట్టాడు ఆయన. ఆయన ఆహ్, ఇష్యూస్‌ని పబ్లిక్‌లోకి తీసుకెళ్ళి ప్రజల్ని సమీకరించి, ప్రజల్ని ర్యాలీ చేశాడు పబ్లిక్‌ని ప్రభుత్వం మీద. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం భయపడేది. ఎందుకంటే ఆయన పేద ప్రజల్ని సమీకరిస్తున్నారని చెప్పని. ప్రభుత్వం పోలీసులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు ఇవన్నీ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, ఆ నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు అని చెప్పని ఒక భయంతో రకరకాలైనటువంటి కార్యక్రమాలు